వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు నేను కార్తీక మాసం సందర్భంగా శైవక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటున్న విషయం మీకు తెలిసిందే. అలాగే ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఒక మహాద్భుతమైనటువంటి శైవక్షేత్రానికి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళబోతున్నాను. మరి అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియో అన్నమాట. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే మన తిరుపతి జిల్లా నాయుడుపేట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో యాకసిరి అనే గ్రామంలో ఈ యొక్క ఆలయం ఎంతో పేరుగాంచినది. ఈ ఆలయాన్ని మీకు అంత ప్రత్యేకంగా చెప్తున్నాను. ఇందులో విశేషాలు ఏంటి అంటే చాలానే ఉన్నాయండి. మరి అక్కడికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటో నేను మీకు చూపించబోతున్నాను. ఆలయం దగ్గరికి వచ్చేసామండి. శివాలయంలో మనకి మొదటిగా కనిపించేది నంది. ఆ నందీశ్వరుని దర్శించుకొని మనం ఆలయం లోపలికి వెళదాం. మనం ఏ ఆలయానికి వెళ్ళినా మొదటిగా అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకుని ధ్వజస్తంభానికి దండం పెట్టుకుని అటు తర్వాత మనం లోపలికి వెళ్ళడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం అన్నమాట. నేనైతే ముందుగా అక్కడ నందీశ్వరుని దండం పెట్టుకున్నాను. అలాగే ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని ఆ ధ్వజస్తంభం పక్కనే పెద్ద రావి చెట్టు కూడా ఉందండి. రావి చెట్టుకి మనం ఏదైనా అనుకొని అక్కడ ముడుపులు కానీ కట్టినట్లయితే మన కోరికలన్నీ కూడా తీరుతాయి అని చెప్పేసి అక్కడి వారి నమ్మకం అన్నమాట. అలా దండం పెట్టుకుని అటు తర్వాత మనం గుడి లోపలికి ఎంటర్ అవబోతూ ఉన్నాము. ఇప్పుడే మనకి లోపల రుద్రాభిషేకాలు అన్నీ కూడా అయిపోయాయండి. ఆశీర్వచనం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమంలో మనం కూడా పాల్గొందాం. ఆచంద్రాలకు మీ వంశవృద్ధి చెందుతూ ఉండాలని చెప్పి మనసారా బ్రాహ్మణ ఆశీర్వచనాన్ని అందిస్తున్నాం. సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఈరోజు మీరు అనుకున్న విధంగా కార్తీక మాసంలో పర్వారంలో ఈ యొక్క అభిషేక మీరు చేసినటువంటి అభిషేక వితరణ కార్యక్రమాలు ఇక స్వామిని దర్శించుకోవడానికి మనం గర్భాలయంలోకి వెళదాము. ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శైవాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం సిద్ధికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కవర్ధనే నమః, నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిదంగినే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృతివాసనే నమః, ఓం పురారాధసే నమః, ఓం భగవతే నమః, ఓం భగనేత్రే गौरी समेत भूतेश्वर स्वामी देवता प्रीत्य विना शक्ति ध्यान चित्त आवाहनादि षोडश उपचार पूजां समर्पयामि. ओम शाबोसं समर्पयामि. स्तव वृक्षालयं वादो वृक्षालयं मुखे शुद्धाचमनीं समर्पयामि. भुगे बलच्चक नागवली जलेतो मुक्ताचूर्ण समायुक्तम्. నీలకంఠ నీకు నీరాజనం, నీలకంఠ నీకు నీరాజనం. సామి సామేమి సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం. శక్త్యాయుధముతో సకలములు పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం. దేవ షణ్ముఖ విభో నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠ నీకు నీరాజనం, నీకు నీరాజనం. వీరభద్రా నీకు నీరాజనం. చంద్రశేఖర
విన్నారు కదండి, ఇక్కడ భూపతేశ్వర స్వామిగా స్వామి ఎలా కొలువయ్యారు. అలాగే బకాసురుడి గుహ ఉందట, అక్కడికి వెళ్ళి అక్కడ మనం చూద్దాము. పాండవులు ఇక్కడ వనవాసం క్రమంలో ఇక్కడ కొంతకాలం ఉన్నారు. ఆ టైంలోనే బకాసురుణ్ణి సంహార వధ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనం ఇప్పుడు ఆ గుహ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ చూద్దాము. ఇక్కడ అయ్యవారిని దర్శించుకున్నాం, మరి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కదా. గౌరీదేవిగా అమ్మవారు ఇక్కడ పార్వతీదేవి కొలువై ఉన్నారు. చక్కగా అమ్మవారిని దర్శించుకున్నాను, దండం పెట్టుకున్నాను. ఇక మనము గుహ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు మనము బకాసుర గుహ దగ్గరికి వచ్చేసామండి. ఈ ఈ ఈ చుట్టుపక్కల ప్రదేశాన్నంతా కూడా యాకసిరి తిప్ప అని కూడా అంటారండి. తిప్ప అంటే ఒక దగ్గర అంటే కొండ లాంటిది అనమాట. ఓ షిట్ షిట్టిల గిట్టిల అలానే పోవాలి. మామూలు ఉంటాయి చేస్తామని మీరు నిలబడుకున్నారు కదా కరెక్ట్ గా దాని కింద ఆయన గుహలో కాదక్కవు మళ్ళీ ఉండరా నువ్వు పోరా నాయన. పట్టుకో దీన్ని పట్టుకోని పో జాగ్రత్తగా. మెల్లిగా మెల్లిగా వెళ్ళండి. ఇది వీడియోలు తీయమని మళ్ళీ ప్రాబ్లమే, దారి బాగాలేదు. బకాసుడు సూక్ష్మజీవి అయి దీంట్లోకి వస్తాడు. పగులు దీనిలో ఉంటాడు, రాత్రి వీధిలోకి వస్తాడు. ఇదే బకాసుర గుహ. అమ్మయ్య, ఎలాగోలాగా ఈ బకాసుర గుహ లోపలికి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ సూక్ష్మ రూపంలో బకాసురుడు ఉండేవాడంట. భీముడు బకాసురుల సంహారం జరిగిన తర్వాత ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ శివుడి ఎదురుగుండా నంది. చాలా అద్భుతంగా ఉందండి. అసలు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఇంకొక అద్భుతమైనటువంటి ప్లేస్కి తీసుకెళ్తాను. ఇది ఏంటి అంటే ఒక పెద్ద స్వరంగం లాగా ఉంటుంది. ఒకటే కొండతో చెక్కబడినటువంటిది. దీని లోపల వెళితే మనకి ఒక బావి అనేది ఉంటుంది. పూజారి అయ్యగారు చెప్పినట్టు మనకు ఈ బావిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి. మనకి ఈ వాటర్ తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అక్కడ చెప్పారనమాట. అయితే ఈ లోపలికి వెళ్ళడానికి కొంచెం భయంగా అనిపిస్తున్నా చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఆ మెట్లన్నీ దిగేసి కిందకు వచ్చేసామండి. ఈ స్వరంగ మార్గం లాగా కింద చక్కగా మనకి పెద్దగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒక బావి కూడా ఉంది. ఈ బావిలో వాటర్ ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉంటాయట. మనం తాగితే హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా మంచిది అని చెప్పి ఇక్కడ ఊరి వాళ్ళు చెప్తున్న మాట. చూసారా అండి, చుట్టూ మనకి లోపల స్వరంగం లాగా మనం లోపలికి వెళితే చుట్టూ కూడా కొండలు, ఆ కొండల మధ్యలో బావి. చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అండి. మనం చాలాసార్లు ఇటువైపుగానే వెళ్తూ ఉంటాము, తిరుపతి వెళ్తూ ఉంటాము, అలాగే మెడ్రాస్ వెళ్తూ ఉంటాము. కానీ ఎప్పుడు కూడా మనకు ఇంత మంచి ఆలయం ఉంది అని చెప్పేసి తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ప్రాశస్త్యంలో రాకపోవడమే దీనికి కారణం అన్నమాట. ఇవన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా కూడా ఉందండి. మన ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కథలు, వాటి ప్రాచుర్యము ఇంకా మనకి ఇలా శిథిలాలుగా మిగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది అందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి అందరూ ఈ యొక్క టెంపుల్స్ని దర్శించండి. వాటి అభివృద్ధికి కృషి చేస్తే ఇవి మనకు, మన తరాలకు, భావితరాలకు మనం చెప్పుకోదగినటువంటివిగా ఉండిపోతాయి. ఏమంటారండి? చూశారు కదా, యాకసిరి తిప్ప, యాకసిరి భూతేశ్వర స్వామి ఆలయం
ఎంతో గొప్ప ఆలయము. అలాగే బకాసురుడుని భీముడు వధించినటువంటి ప్లేస్గా కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మరి ఇంతటి మంచి ఆలయాన్ని చక్కగా మీరు కూడా దర్శించండి, మీ వంతు సాయం అందించండి. అంతేకాదండి, ఇక్కడ మనకి టెంపుల్ లోపల అన్నదాన కార్యక్రమం సండే ఉంటుంది. ఇంకో ఏంటి అంటే ఇక్కడ మనకి సహస్రలింగాలు ఇక్కడ ప్రతిష్టాపన అనేది కూడా జరుగుతూ ఉంది. ఇంకా దీనికి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఈ గుడి అభివృద్ధికి మీ వంతు సాయం అందించవలసినదిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారండి. ఇది మన బాధ్యత కూడా, ఎందుకంటే మన పురాతన ఆలయాలను కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనదే కదండి. ఏమంటారు? పాట పాడి హారతిస్తున్నారు.